ఎవడ్రా నిన్ను కనింది? ఇంకా ఏవేవో నోటికి అదుపు ఆజ్ఞ లేని మాటలన్నీ, ఇవి పాపం. కోపడ్డాం, ఇలా చేయడం తప్పు కదా, కొంచెం అన్న విజ్ఞత లేదేంటి, ఇది ఓకే. ఇంకా దాన్ని దాటుకొని వెళ్తాం చూడండి, నోటు వెంట అదుపు ఆజ్ఞలు లేకుండా బూతులు మాట్లాడుకుంటూ, అది పాపం. రెండవది, మనం కోపడే కోపం అంట సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలంట. ఈరోజు కోపడ్డాం, సాయంత్రానికి సమసిపోవాలి. రాత్రి దాన్ని మనసులో పెట్టుకొని ప్రొద్దున లేవగానే మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఆ కోపము ఈర్ష్యగా, ద్వేషంగా ప్రారంభమై ఒక పగ పెట్టుకొని వారి అంతం చూసినాక నిద్రపోనని, ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం దేవుని ఉద్దేశం కాదు.